ఏం చేశాడు చంద్రబాబు గారు? ఏం చేశాడు? బూటక మాటలు, బళ్ళు భూములు లాక్కుంటారు, ఇలా స్థలాలు లాక్కుంటారు. ఇసుమంటే అబద్ధాలు చెప్పి బతకం ఎందుకండి? మేము లేబర్ వాళ్ళు శుభ్రంగా ఉంటాం. ఆ చంద్రబాబు నాయుడు గిట్టదండి. అసలు ఏంటి లేబర్ వాళ్ళకి ఏమన్నా ఒకటి చేశాడా? ఒకటి చేసి నేను చేశాను అంటే దాన్ని బట్టి అనుకోవచ్చు. ఏమి చేయలేదు. అసలు మేము ఇస్తే పాటలు ఎగిరితే ఆడికి కుదరదండి. మేము పాలే స్థానాలే చేయాలి, పేడే ఎత్తాలి, వాళ్ళ గీతలనే గాయాలి. పాపం జగన్ ఆ రాజారెడ్డి గారు బిడ్డ కావాల్సిన మేము ఏదో శుభ్రంగా ఉండాలని మాకు ఏదో ఇస్తున్నాడు. మళ్ళీ ఇచ్చేది కాక మా భూములు ఆయన లాక్కుంటాడంట. లాగే ఎవరైనా ముఖ్యమంత్రి లేబర్ భూములు లాక్కుంటారా? అలాంటి ఆలోచన చంద్రబాబు నాయుడుది. లాక్కున్నాడు అమరావతిలో భూములన్నీ లాక్కుని మొత్తం వాళ్ళ వర్గానికి మొత్తానికి ఇచ్చాడు. ఆ చుట్టుపక్కల అంతా వాల్యూ పెరిగిపోద్దని అక్కడ బడున్నది. మళ్ళీ దాన్ని లేపాలని, వాళ్ళ వర్గమే బాగుపడాలని, ఈ లేబర్ గానే ఉండాలని ఈ ప్లాన్లన్నీ. మీ భూమి లాక్కుంటాడు, మీ ఇళ్ల స్థలాలు లాక్కుంటాడు. ఎందుకు వచ్చిన మాటలండి అవన్నీ? ఎందుకండి ఇప్పుడు ఆయన ఓట్లు 3 రోజులు ఉందనగా పసుపు కుంకుమ వదిలేడు. జగన్ గారు ఏమైనా ఆపాడా? ఇప్పుడు ఆపాడా? ఇప్పుడు రైతు భరోసాను 40 సంవత్సరాలకి డబ్బులు నొక్కితే ఆ ఈసీని ఎన్నికల కమిషన్ ఆఫ్ చేశాడు. లేబర్కి వచ్చే డబ్బులు ఆఫ్ చేయొచ్చా? ఇది ఒక ప్రతిపక్ష నాయుడు కానీ అసలు రాజకీయ నాయకుడికి ఇది ఏమన్నా తగినా? ఎన్ని పథకాలు ఆపుతాయి అసలు? ఎవరో తినేది? అవి ఇప్పుడు ఇవాళ పెట్టిన పథకం కాదు, అది 4 సంవత్సరాలు పథకాలు ఇవాళ ఆఫ్ చేశాడు. ఎందుకంటే ఒక నెల ముందో 2 నెలల ముందో పవర్ సీఎం తగ్గిపోతాయి కదా, దాన్ని బట్టి ఆఫ్ చేశాడు. అసలు దీనికి అసలు అన్నం తినేది 4 ఏళ్ళ నోట్లకి వెళ్ళి మనిషి చేస్తాడా? 80 సంవత్సరాల దగ్గరికి వచ్చినాయి. ఆయన చేసే పని ఎట్టగెళ్తాడు? లేబర్ వాళ్ళు అంటే ఇంకిత జ్ఞానం లేదు. వాళ్ళ వర్గమే బాగుపడాలి, వాళ్ళే శుభ్రంగా ఉండాలి. ఏ పేదలకంటే పేదలకు ఒక ఇళ్ల స్థలం గానీ, ఒక అమ్మఒడి గానీ, ఒక ఏదన్నా ఇచ్చి నేను పేదలకు ఇచ్చేసాను. ఎస్సీ పుట్టకూడదంట. పబ్లిక్ గా అన్నాడు. ఎస్సీలు మనుషులు కాదుగా? మేము మనుషులమా? మేమందరం ఎస్సీలమే. ఎస్సీలకు మేము పుడతాం ఎందుకేక? ఎస్సీలు ఓట్లు ఎందుకు ఇంకా ఆయనకి? ఎస్సీలు వద్దు, మేము వాసన వస్తాము. అక్కడ ప్రభాకరా గారేమో పదవులు మీకు ఎందురా, పార్టీలు మీకు ఎందురా, పిచ్చమన్నా కొడుకులారా, పార్టీలపై పదవులు మాయని అక్కడ ఆయన అంటాడు. ఈయన ఎస్సీలో పుట్టవేంటి అని ఈయన అంటాడు. అసలు ఎస్సీలు ఆయనకి, ఆ ప్రభాకరాకి కుదరదు, ఈయనకి కుదరదు. ఇంకెందుకు ఎస్సీలమే? అది ఆయన పద్ధతి. ఆయన ఎట్టొస్తాడు? ఎందుకు గెలుతాడు ఆయన? మాకు ఏదైనా సరే ఈ రాష్ట్ర ఏపీ మొత్తం 5 కోట్ల మంది జనం చూడండి, కూతంతా కూడి తిన్నామంటే ఆ జగన్ వల్లే. జగనే రావాలి.